Excuse me, sir. May I come in? Can I sit here, sir? This is my resume. These are my achievements. Tell about yourself. A very good morning, sir. Myself, Mr. Sargon Nikhil. I am pursuing my BTech in third year in CST domain. I completed my inter at SRMMP College, which is located at Advocates Colony. Did my schooling at Manavidhan High School, good CGPA 88%. And my technical skills, sir. I am a database administrator. What is your strength? My strengths are my self-confidence and working in pressure and learning new concepts. What is your hardest situation in your life? Every person in their life there is an hardest situation. That situation it will turn their life. In my life there is an hardest situation. అందరి పేరెంట్స్ లాగానే మా పేరెంట్స్ కూడా చదువు చదువు అని ఊకే ఇబ్బంది పెట్టేవారు. సర్లే అని నాకు ఇంట్రెస్ట్ లేకున్నా వారి కోసం నేను చదవడానికి ట్రై చేసేది. కానీ కొద్దిసేపటికి బుక్స్ పక్కన పడేసి ఫోన్ చూస్తూ టైంపాస్ చేసేవాడిని. నా భవిష్యత్తు అయిన బుక్స్ని పక్కన పడేసి నా విలువైన టైంని నా మొబైల్కి ఇచ్చేసి నా టైంని వేస్ట్ చేసేవాడిని. అయితే తర్వాత ఏం జరిగింది? నేను ఇన్నాళ్ళు ఏం తప్పు చేశానో తెలిసి వచ్చింది. నా కోసం మా అమ్మ తనకి ఎంత పెయిన్ ఉన్నా నా కోసం కష్టపడుతుంది. నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నా? నేను ఎంతో పెద్ద తప్పు చేశా. నా కోసం మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడుతున్నారు. నేనెందుకు ఇన్ని రోజులు ఇంత బ్యాడ్గా వరస్ట్గా కేర్లెస్ చేసిన? పేరెంట్స్ ఏమో కష్టపడి నన్ను చదివిపిస్తా అంటే నేనేమో కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడిని. ఈ కష్టానికి న్యాయం చేయాలని నేను కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక నమ్మకం. మా నాన్న నా కోసం ఇచ్చిన పాకెట్ మనీ కూడా వృధా చేయకుండా దాచిపెట్టుకునేవాడిని. ఆ పాకెట్ మనీని దాచిపెట్టుకొని రోజు లిఫ్ట్లో కాలేజ్కి వెళ్ళేవాడిని. మరి ఏం డెసిషన్ తీసుకున్నావు? నేను ఈ వర్క్ ఇక్కడికే స్టాప్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చదివిన చదువు నేను చేసే వర్క్ సెట్ కాదు. కష్టపడి చదివి ఎలాగోలా జాబ్ కొట్టి మా పేరెంట్స్ని ఎలాంటి కష్టం తెలియకుండా హ్యాపీగా చూసుకోవాలని అనుకున్నా. కంగ్రాచులేషన్స్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరి విజయానికి కారణం వాళ్ళ కష్టం తోడు అయితే నా విజయానికి తోడు మా తల్లిదండ్రుల కష్టం.